కాంగ్రెస్ గవర్నమెంట్ మసిపూసి మారడికాయ చేసి రుణమాఫీ చేసి సంబరాలు చేసుకుంటుందన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో కరెంటు రోజుకు 10 సార్లు పోతుందని తెలిపారు. ఇక రుణమాఫీ కోసం రకరకాల నిబంధనలు పెడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని అన్నారు. విద్యార్థులు ఉద్యోగాల కోసం ధర్నాలు చేస్తుంటే మరోవైపు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మురళీ యాదవ్ ఎద్దేవా చేశారు. రుణమాఫీ చేసినామని సంబరాలు చేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులను పూర్తిగా ప్రశ్నిస్తున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మసిబూసి మారడిగా చేసి అపార్థాలతోని అధికారంలోకి వచ్చి మేము అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు ఇస్తాం అని చెప్పి 60 అబద్ధాలు ఆడి 420 చూట మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కరెంటు చూస్తే ఈ రోజు పొద్దుటి నుంచి 10 సార్లు అయింది. కరెంటు సరిగా లేదు. ఇవాళ రుణమాఫీ అని చెప్పి రకరకాల కండిషన్ పెట్టు. కూట్ల రాజీ అనోడు ఎట్ల రాజీసా అని గతంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రం ప్రజల సేవ చేస్తారు, తెలంగాణను ఉద్ధరిస్తారని గెలిపిస్తే పక్క రాష్ట్రాలలో పనిచేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఈ రాష్ట్రానికి కొత్తేం కాదు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లనే ఒక ముఖ్యమంత్రిని దించాలంటే ఒక ముఖ్యమంత్రి చేసే పరిస్థితి. గతంలో కేసీఆర్ 10 సంవత్సరాలు ఏ అడుగు జాడలలో నడిచిందో వేరే పార్టీలలో గెలిచినని తీసుకునే పరిస్థితి, కానీ ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అదే పరిస్థితి. నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రుణమాఫీ చేసినామని సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను పూర్తిగా ప్రశ్నిస్తున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మసిబూసి మారడిగా చేసి అపార్థాలతోని అధికారంలోకి వచ్చి మేము అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు ఇస్తాం అని చెప్పి 60 అబద్ధాలు ఆడి 4